ప్రేక్షకులకు నమస్కారం అండి. కపిత్త అంటే వెలగపండు. మనకు వినాయక తీర్థం వస్తే వెలగపళ్ళు చాలా ఫేమస్, వినాయకుడికి ఇష్టమైందనమాట. ఈ వెలగ చెట్టంతా కూడా అనేక రకాలైన మూలికలే, అన్ని రకాలైన అంటే అన్ని భాగాలు, వేరు, తాట, పువ్వు, ఆకు, ఆ కాయ పైన పెచ్చు, కాయ లోపల గుంజు, దాని విత్తనం, ఇలాగా అన్ని రకాలుగాని ఔషధోపయోగమే. అంటే దాని యొక్క ఆ చెట్టు యొక్క అన్ని అంగాలు, అంటే మీకు కరెక్ట్గా అర్థం, అన్ని భాగాలు ఔషధోపయోగాలే. అందులో వేస్ట్ అయ్యేది ఒక్కటి కూడా లేదనమాట. పూర్వం చాలా ఎక్కువగా ఆయుర్వేద వైద్యులు ఏం చేసేవారంటే రసౌషధాలు ఎక్కువగా వాడేవారండి. అంటే పాదరసంతో చేసింది, పాదరసంతో చేసిన ఔషధం వాడడం వల్ల ఎంతో కొంత పర్సంటేజ్ బాడీలో ఉండొచ్చు. అలాగే హెవీ మెటల్స్, అన్ని మెటల్స్ని కూడా భస్మాలు చేసి ఈ ఆయుర్వేదంలో వాడడం అనేది మనకు ఆనవాయితీగా ఉందండి. స్టోన్స్, సెమీ ఫ్రెషర్ స్టోన్స్, ఫ్రెషర్ స్టోన్స్, ముత్యాలు, పగడాలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు అన్నీ కూడా, ప్రవాళమని, అదని ఇదని అన్నీ కూడా భస్మాలు చేసేవారు అనమాట, పగడాలతో సహా. ఇవన్నీ భస్మాలు చేసినప్పుడు ఏమన్నా రెసిడ్యూస్ బాడీలో ఉండకుండా ఈ వైద్యులు ఏం చేసేవారంటే ఈవెన్ త్రాసుపాము విషాన్ని కూడా గరళం అనేవారండి. ఆ గరళాన్ని తీసి దాన్ని శుద్ధి చేసి, అది చాలా చిన్న మాత్రగా, చాలా తక్కువ అనమాట. అంటే ఒక బియ్యం గింజ అంత కలిపితే ఒక 100 డోసులు తయారయ్యాలి, 500 డోసులు అంత తక్కువ మోతాదులో కలిపి దాన్ని గరళంతో కూడా కొన్ని మందులు తయారు చేసేవారండి పూర్వకాలంలో. ఇప్పుడు ఎవరో లేరు, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు గరళంతో మందులు చేసేవాళ్ళు లేరని అనుకుంటున్నా. పైగా ఇప్పుడు ఉన్న రూల్ ప్రకారం అయితే, లా ప్రకారం కూడా అలాంటివి వాడకూడదు, బ్యాన్ చేసినట్టున్నారనుకోండి, నాకు పూర్తిగా తెలీదు. అటువంటి మందులు కనుక మన మీద వాడినప్పుడు ఏం చేసేవారంటే పూర్వకాలంలో వైద్యులు ఈ యొక్క వెలగ లోపల ముగ్గిన వెలగపండు యొక్క గుంజు ఏదైతే ఉందో ఆ గుంజుని బాగా నలిపి కొద్దిగా నీళ్లు, బెల్లం కలిపి పిసికి గింజలో పీసు తీసేసి ఆ గొజ్జు ఏదైతే ఉందో ఆ గొజ్జు 2 పూట్ల తినమని, 2-3 తులాలు అలాగా ఒక వారం 10 రోజులు తినేసరికి అయితే మనం ఈ పాషాణం కానీ లేకపోతే గరళం కానీ ఈ పాదరసం కానీ ఇలాంటి ఔషధాలు మెటల్స్ కానీ తీసుకున్నామో ఆ దోషాలన్నీ కూడా పోతాయని మన పూర్వీకులైన వైద్యులు చెప్పేవారండి. అంత అద్భుతమైన పండు వెలగపండు. అదేవిధంగా దాని పచ్చిది బాగా వగరగా ఉంటుందండి, గొంతుకు పట్టుకుంటుంది, బాగా దారుణమైన వగరు అనమాట. అది మనం పచ్చడి చేసుకోవచ్చండి దాన్ని, కానీ గొంతుకు పట్టుకుంటుంది. కానీ గొంతుకు పట్టుకోకుండా నిమ్మకాయ, బెల్లం, చక్కని మనం పోపు పెట్టుకునే సంబారాలు ఇవన్నీ వేసుకుని దాన్ని నీట్గా రుబ్బుకొని తింటే బాగానే ఉంటుంది. కానీ అప్పుడు కూడా దాని లక్షణం పోదు, గొంతుకు పట్టుకుంటుంది, బాగా దగ్గు వస్తుందన్నమాట, గుటక దిగదు. కానీ దాని యొక్క ఆ అతి వగరు వల్ల ఏమవుతుందంటే మీరు ఈ పచ్చడి కానీ లేకపోతే ఆ ముక్క కానీ తినటం వల్ల ఈ పొట్టలో ఉన్న ఏదైతే ఈ వగరు, ఎక్కువ వగరు ఉండటం వల్ల చాలా రకాల క్రిములు చనిపోవడం జరుగుతుందండి. అలాగే దీని ఆకులు, పువ్వులు కలిపి కోసుకుని దిండుగా పెట్టుకుని పడుకుంటే చక్కగా నిద్ర కూడా పోతారు. అనేక రకాల ఔషధ ఉపయోగాలు ఉన్నాయండి ఇందులో. దీని బార్కుని తీసి దాన్ని ఒక కుండలో వేసి, ఆ కుండని అంటే దీన్ని ఏమంటామంటే పాతాళ యంత్రం అంటామండి ఆయుర్వేదంలో. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కుండలో సగం దాకా వేయాలన్నమాట. ఒక కుండలో వేసిన తర్వాత ఏం చేయాలి, దాన్ని పాతాళ యంత్రం అని దాని కింద చిన్న బొర్రు పొడిచి, ఒక 3 బొర్రెలు కానీ 1 బొర్రు కానీ దాని కింద ఒక పింగాణి కప్పు పెట్టాలి. ఆ పింగాణి కప్పు భూమిలోకి పెట్టి ముందర ఏం చేయాలండి, మనం ఈ కుండను తీసుకుని ఈ కుండ మీద పింగాణి కప్పు బోర్లించి దాని చుట్టూరు మైదా పిండి కానీ జిగురు మట్టి కానీ ఊడకుండా అతకాలి. కుండకి బొర్రు పెడతాం కదా, ఆ బొర్రుని మూసేలాగా అనమాట. ఇలా ఇది కుండ అనుకోండి, ఇక్కడ బొర్రు పెట్టాం, ఇలా మూసేలాగా ఒక పింగాణి గిన్నె కానీ గాజు గిన్నె కానీ పెట్టి దాన్ని భూమిలో పెట్టాలి. ఈ కుండ సగభాగం భూమి పైన ఉందన్నమాట, దాని చుట్టూరు ఇసికిపోయాలి. సగభాగం పైన ఉంది కదా, దానిపైన పిడకలు పేర్చండి, అంటించాలి. దీన్ని పాతాళ యంత్రం అంటారు ఆయుర్వేదంలో. కాలిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ వేడికి ఆ కుండలో ఉన్న ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కల నుంచి ఒక రసం లాంటిది ఆ కప్పులోకి దిగుతుందన్నమాట. ఆ రసాన్ని తీసి దాన్ని అనేక అనుపానాలతోటి, అంటే సాధారణంగా అది
కొద్దిగా కొంచెం పంచదార పాకం మీద వేసి కూడా ఇస్తూ ఉంటారు. ఇస్తే ఏమవుతుందంటే ఈ ఉబ్బసం, గుండెలు అంటే గుండెలు కాదు, ఊపిరితిత్తుల యొక్క జబ్బులు, వైరస్, బ్యాక్టీరియా ఇలాంటివి ఉండటం వల్ల ఎవరికైతే ఊపిరితిత్తులు వీక్ అయినాయో, ఎవరికైతే ఉబ్బసం దగ్గు వస్తుందో, ఎవరికైతే దగ్గు ఆగకుండా కంటిన్యూగా వస్తుందో అటువంటి వాళ్ళకి ఇది ఈ రోజు 2-3 చుక్కలు చాలండి, ఎక్కువ అక్కల. చాలా చాలా బాగా పనిచేసి ఈ జబ్బుల నుంచి మనం బయటికి రావడానికి చక్కగా ఈ వెలగ చెట్టు యొక్క తాట పైన బార్క్ అంటాం కదండి, అది అర్థమైంది కదండి నేను చెప్పింది. ఆ బార్కుని ముక్కల కింద కొట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ కుండకి పైన ఒక కప్పు పెట్టి, బొర్రు పడవండి ముందర కుండకి, ఆ బొర్రు పైన ఒక కప్పు పెట్టండి. పెట్టి దాన్ని ఓడకుండా గోధుమ పిండి, మైదా పిండి ఇలా కానీ, లేకపోతే జిగురు మట్టి, మైదా ఇలాంటివి కలిపి కానీ సీలేసేయాలి. ఎటువంటి పరిస్థితిలో ఆ కప్పు ఊడకూడదు అనమాట. మనం గోతులోంచి బయటికి తీసినప్పుడు ఆ కప్పు పాళంగా వస్తే ఆ సీలు తీసి జాగ్రత్తగా కప్పుని తీసుకుంటే అందులోకి రసం దిగి ఉంటుంది. ఈ ముక్కలు కుండలో వేస్తాం కదండి, మూత మూసి దానికి వాసన కట్టేసి అంటే సీల్ చేసేయాలి మట్టి గుడ్డతో. సీల్ చేయకపోతే ఏమవుతుందంటే అతి వేడి అయితే మాడిపోతాయి ముక్కలు, అలా మాడకూడదు. వేడి మట్టికే పైన మూకుడు ద్వారా వచ్చిన వేడి వల్ల అది ఉడికి ముక్కలు వాటిలోంచి నీళ్లు ద్రావకం అనేది కింద గిన్నెలోకి దిగుతుంది అనమాట. దిగిన దాన్ని తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉబ్బసం, దగ్గులు, ఎలర్జీలు ఈ అన్నిటి మీద చాలా చక్కగా పనిచేస్తుందండి. ఓకేనా? నమస్కారం.